నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను రేఖ. ఎన్నికలు వచ్చాయి, అధికారం చేతులు మారింది, అంతే. వాళ్ళ మాటలు కూడా మారాయి. ఎక్కువ లేట్ చేయకుండా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు జంప్ చేశారు. ఇంత చెప్పిన తర్వాత వాళ్ళెవరో మీకు అర్థమై ఉంటుంది. అయితే మనం మాట్లాడుకునేది ఆ 10 మంది ఎమ్మెల్యేల గురించి కాదు. అందులో ముఖ్యమైన కడియం శ్రీహరి గురించి. ప్రస్తుతం కాంగ్రెస్ లో ఆయన పరిస్థితి ఏంటి? ఆయనను అందరూ ఒంటరి చేశారా? ఒక్క వివాదంతో పార్టీలో తన పరిస్థితి తలకిందులైందా? వీటి గురించి ఇప్పుడు డీటెయిల్ గా మాట్లాడుకుందాం. తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్న ఒక అత్యంత ఆసక్తికరమైన వేడి పొలిటికల్ డ్రామా ఏంటో తెలుసా? ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన ఆ 10 మంది జంపింగ్ ఎమ్మెల్యేల పరిస్థితి ఇప్పుడు ఎటు పోలేక ఎటు తేల్చుకోలేక తీవ్రమైన అనిశ్చితిలో పడిపోయింది. నియోజకవర్గం అభివృద్ధి కోసమే మేము పార్టీ మారాం అని ఆ రోజు వేదికలపై పెద్ద మాటలు చెప్పిన నాయకులకు ఇప్పుడు అధికార కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి ప్రాధాన్యం దక్కడం లేదనే చర్చ నడుస్తోంది. ప్రభుత్వం నుంచి నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఒక్క రూపాయి నిధులు కూడా రావడం లేదని వాళ్ళు లోపల తీవ్ర ఆవేదన చెందుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో అందరికంటే తీవ్రమైన ఇబ్బందిని, ఒంటరితనాన్ని అనుభవిస్తున్న సీనియర్ నాయకుడు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఆయన పరిస్థితి అయితే మరింత విచిత్రంగా తయారైంది. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన తర్వాత ఆయనకు జిల్లా రాజకీయాల్లోనూ పార్టీ అంతర్గత వర్గాల్లోనూ తీవ్రమైన వ్యతిరేకత ఎదురవుతున్నట్టుగా తెలుస్తోంది. కడియం శ్రీహరికి వరంగల్ జిల్లాకు చెందిన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు మధ్య చెలరేగిన తీవ్రమైన విభేదాలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. తనకు తెలియకుండా కడియం శ్రీహరి దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారని అగ్గి మీద గుగ్గిలమయ్యారు కొండా సురేఖ. శాఖకు అధిపతిగా ఉన్న తనను దాటేసి ఒక ఎమ్మెల్యే హోదాలో కడియం శ్రీహరి ఎలా దేవాదాయ శాఖపై అధికారిక రివ్యూ నిర్వహిస్తారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ విషయాన్ని ఆమె కేవలం మీడియా ముందే కాకుండా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ కి స్వయంగా కలిసి ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి కూడా తీసుకువెళ్లి చర్యలు తీసుకోవాలని కొండా సురేఖ డిమాండ్ చేశారు. కొండా సురేఖ కడియం శ్రీహరి వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బల్లగుద్ది సవాల్ విసిరారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే కడియం శ్రీహరికి కనీస ప్రోటోకాల్ తెలియదా? దేవాదాయ శాఖపై సమీక్షలు చేయడానికి ఆయనేమైనా మంత్రా అని ప్రశ్నించారు. అంతేకాదు, ఆయనకు నిజంగా ధైర్యం, దమ్ము ఉంటే ముందు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ గుర్తుపై మళ్లీ గెలిచి తన సత్తా నిరూపించుకోవాలని విసిరిన సవాల్ రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారమే రేపింది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరి ఇక్కడ మంత్రి పదవి కోసం ఆరాట పడటం సరికాదని ఆమె స్పష్టం చేశారు. ఈ పోరులో వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన మెజార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు అంతా కూడా మంత్రి కొండా సురేఖ వైపే మొగ్గు చూపుతున్నట్లుగా సమాచారం. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్న స్థానిక నేతలు, శ్రేణులు ఎన్నికల సమయంలో పార్టీ మారిన కడియం శ్రీహరిని ఆమోదించడానికి సిద్ధంగా లేరు. దాంతో కడియం శ్రీహరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నప్పటికీ దాదాపు ఒంటరిగా మిగిలిపోయిన పరిస్థితి దాపురించింది. ఎంతలా అంటే నేను కాంగ్రెస్ లోనే ఉన్నాను అని బయటకు గంభీరంగా చెప్పుకోవడానికి కూడా కడియం శ్రీహరి సంకోచిస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు బీఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్ల వ్యవహారం కోర్టులు, స్పీకర్ పరిధిలో పెండింగ్ లో ఉండగా, మరోవైపు చేరిన కాంగ్రెస్ పార్టీలో సొంత నేతలే పొమ్మనలేక పొగబెడుతున్న పరిస్థితి ఆయనకు మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురి చేస్తోంది. చిత్రం ఏమిటంటే ఈ ప్రభావం ఒక్క కడియం శ్రీహరి పైనే కాదు, ఆయన కుమార్తె వరంగల్ లోక్సభ సభ్యురాలు కడియం కావ్యపై కూడా పడింది. ఎంపీగా కాంగ్రెస్ టికెట్ పై విజయం సాధించినప్పటికీ కడియం కావ్య ఇప్పటి వరకు అధికారిక కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయమైన గాంధీ భవన్ గడప తొక్కలేదని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. జిల్లాలోని కాంగ్రెస్ అంతర్గత విభేదాలు, స్థానిక నేతల అసంతృప్తి కారణంగా ఆమె కూడా పార్టీ కార్యకలాపాలకు కొంత దూరంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అసలు అభివృద్ధి అనే కాన్సెప్ట్ ముందు పెట్టి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి కండువా మార్చిన ఎమ్మెల్యేలంతా ఒకటే ఆలోచిస్తున్నారంట. అనవసరంగా తొందరపడి పార్టీ మారామా అని మదన పడుతున్నారంట. ప్రభుత్వంలో ప్రాధాన్యం లేదు, నియోజకవర్గానికి కొత్తగా నిధులు రావడం లేదు, పాత పార్టీతో సంబంధాలు తెగిపోయాయి, కొత్త పార్టీలో సీనియర్లు, పాత కాంగ్రెస్ నేతలు లోపలికి రానివ్వడం లేదు. ఇలాంటి సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఈ జంపింగ్ ఎమ్మెల్యేల రాజకీయ భవిష్యత్తు ఎటు మలుపు తిరుగుతుందో చూడాలి.